వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రూమ్. లోటస్ లా పబ్లిక్ స్కూల్ బోడుప్పల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎడ్యుఫెస్ట్ 2025-26 కార్యక్రమాన్ని డిసెంబర్ 24న పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకత, విజ్ఞాన ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. ఈ ఎడ్యుఫెస్ట్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణం, సామాజిక శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తదితర విభాగాలకు సంబంధించిన నమూనాలు, ప్రాజెక్టులు, వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు రూపొందించిన ప్రతి నమూనా వారి ఆలోచన శక్తి, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ రావు, పాఠశాల చైర్మన్, ప్రముఖ విద్యావేత్త, జాతీయ సలహాదారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి, హై స్కూల్ ఇన్ఛార్జ్ మంజుల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తాతమ్మలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులు మరియు తల్లిదండ్రులకు ఆత్మీయ స్వాగతం పలకడంతో పాఠశాల ప్రాంగణం ఉత్సాహంతో కలకల్లాడింది. గ్రామీణ జీవనం, పట్టణ జీవనం, వ్యవసాయం, భాషాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక విలువలపై విద్యార్థులు అందించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి విద్యార్థి ఒక్కో సబ్జెక్టుపై ప్రత్యేక నమూనాను రూపొందించి ధైర్యంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనలను వీక్షించిన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మరియు డాక్టర్ డైరెక్టర్ అభిషేక్ రెడ్డి వివిధ దశల్లో విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నేటి విద్య ప్రధాన లక్ష్యం విద్యార్థులను స్వతంత్రంగా ఆలోచించి, అన్వేషించి నేర్చుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారు. పిల్లలకు స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఉంటే విద్యార్థులు నైపుణ్యవంతులుగా ఎదుగుతారని తెలిపారు. డైరెక్టర్ అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర ఆలోచనతో, సృజనాత్మకతతో పనిచేసే విద్యార్థులు ఎల్లవేళలా ముందంజలో ఉంటారని అన్నారు. ముఖ్య అతిథి మధుసూదన్ మాట్లాడుతూ, విద్యార్థులు నేర్చుకున్న విషయాలను కేవలం పుస్తకాలకు పరిమితం చేయకుండా నిత్య జీవితంలో అమలు చేయాలని సూచించారు. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో విద్యతో పాటు వినయం, విధేయత, సత్ప్రవర్తన విలువలు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.